ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు పమ్మ తండ్రి, సర్వ సృష్టికి కానుభూతుడా, సర్వశక్తి గల మా తండ్రి, పరిశుద్ధ దూతులు తుడిచి పొగడపరిచిన మా గొప్ప దేవుడా, గడిచిన కాలంతో నీ సజ్జమైన చోట కాచి కాపాడి ప్రవాయుజన్మన నిస్సందులో ప్రభు దేవుని సేవించడానికి ఇచ్చిన ఇస్తాం బయట నీకు వందనాలు. ఈ కుడికంతులకు మీరు నడిపించి సహాయం చేయాలి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవములు, సమస్త మానవ శ్రమానుభవములు సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానత్వం సహోదరత్వం, సమానత్వం సహోదరత్వం, సమంజసముగాను మాకు తెలుప నీ సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. పరాగమైవ శరీరము సగిన, పరాగమైవ శరీరము సగిన, పరోపకార నరవతార నీ సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. వాక్యం చదువుకుందాం. నూట 47వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయట ఒప్పిదము. యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదరని ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు కప్పువాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును.
కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అర్చుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చేవాడు. గొర్రెల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్తువు యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము. సీయోను, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగచేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. భూమికి ఆజ్ఞలిచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగంగా పరిగెత్తును. గొర్రెబొచ్చ వంటి హిమము కురిపించేవాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగండ్లు వేసులువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసిరి చేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగ చేస్తుండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయ్యి ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ఈ దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగా. ఆమేన్. హల్లెలూయా.
రూపమ్మ తండ్రి, సర్వశక్తి గల మా తండ్రి, గొప్ప దేవుడా, గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన, నీకు అసాధ్యమైన ఏది లేదు ప్రభు, సమస్తం నీకు సాధ్యము తండ్రి. అటువంటి గొప్ప దేవుడు అయినా నిన్ను కొలిచే గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించిన తండ్రి, నీకు వందనాలు. గడిచిన ప్రభు కాలమంతో నీ సజుమని ఎక్కువ చోటును కాచి కాపాడు ప్రభా దేవా, ఈ దినమున మమ్మల్ని సజీవులుగా ఉంచి నేను సేవించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ప్రభుత్వ వరకు ప్రాణ దూరం అయిపోయిన తండ్రి, ఇప్పుడు వాక్కు తెలుసుగా మీరే మాతో మాట్లాడండి, నీ స్వరం పెంచండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహా ఉచితమైన కృప చేత మనం అందరం కూడా మరి సజీవులుగా ఉన్నాము. అందుకోసము దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ సభలో కొద్ది వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి 15వ కీర్తన. పరిశుద్ధ గ్రంథము నుండి 15వ కీర్తన 1వ వచనం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ 15వ కీర్తన 1వ వచనములో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి కనాను దేశానికి నడిపిస్తున్న
ఆ ప్రయాణంలో దేవుడు మోషేకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయమని సెలవిస్తే అప్పుడు మోషే దేవుడు చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యక్ష గుడారము వీరు ఎక్కడైనా ఈ ప్రయాణంలో ఏదైనా స్థలం అంటూ ఉండాలనుకున్నప్పుడు అక్కడ ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టేవారు. మరలా వారు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మరలా ఆ యొక్క గుడారాన్ని తీసుకుని మరి దాన్ని మోసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఆ ప్రత్యక్షపు గుడారానికి 3 స్థలాలు ఉండేలాగిన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రత్యక్ష గుడారానికి 2 అడ్డు తెరలను కట్టినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారము 3 భాగాలు అయ్యేది. ఆ 3 భాగాలు, ఒకటి అతి పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైన స్థలము, ఆవరణము. అలాగూ ఆ యొక్క గుడారాన్ని నిర్మించిన తర్వాత ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క మందస్సం ఉండేది. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు. సంవత్సరానికి ఒకసారి యాజకులు మాత్రమే వెళ్ళవలసి వచ్చేది. ఆ విధముగా ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత దేవుడు దావీదుతో మాట్లాడుతూ దావీదును మందిరం కట్టమని అడిగినప్పుడు మరలా దేవుడు దావీదు అంటాడు, నీవు కట్టొద్దు కానీ నీ కుమారుడు కడతాడు అని చెప్పినప్పుడు ఆ విధంగానే దావీదు కుమారుడు సొలొమోను యెరూషలేములో దేవాలయం కట్టడం జరిగింది. ఈ దేవాలయం గురించి చెప్తున్న బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగిన వాడు ఎవడు? ఏమిటి ఆ పరిశుద్ధమైన పర్వతము అనంటే, ఆనాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహామా, నీ కుమారుడైన ఇస్సాకును మోరియా కొండకు తీసుకుని వెళ్ళి ఆ కొండ మీద నాకు బలి అర్పింపమని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆ మోరియా కొండ మీద బలి అర్పించడానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ దేవుడు అబ్రహాముని పరీక్షించాడు. నిజానికి తన కుమారుడిని బలి ఇవ్వాలనేది ఉద్దేశం కాదు దేవునికి. అసలు దేవుడు అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాము నా మాట వింటాడా లేదా అని విషయాన్ని తెలుసుకోవడం కోసం, అతను పరిశోధించడం కోసం ఆ విధంగా తన కుమారుడిని బలి ఇవ్వమన్నాడంతే. మరి అబ్రహాము కూడా దేవుడు అడిగాడని తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనకాడలేదు. అందుకని దేవుడు, మరి నీ కుమారుడిని బలి ఏమీ ఇవ్వద్దు, నీ వెనక్కి తిరిగి చూడు, అక్కడ పొట్టేలు ఉంది, ఆ పొట్టేలు తీసుకుని వచ్చి ఉదించమని చెప్పేసి దేవుడు చెప్తాడు. ఆ విధంగానే ఆ స్థలమందు మరి ఇస్సాకుకు బదులుగా పొట్టేలను దేవునికి బలి అర్పించడాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, ఏ మోరియా కొండ అయితే ఉందో అదే ఆ దేవాలయం యెరూషలేములో మరి కట్టబడిన, సొలొమోను చేత కట్టబడిన దేవాలయం. దానిని ఇక్కడ దావీదు భక్తులు సంబోధిస్తూ, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? మొదటి మాట చూసినట్లయితే, నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడు. ఏమిటి గుడారం అని అంటే, ఆనాడు మోషేతో దేవుడు చెప్పిన, దేవుడు అడిగిన ఆ గుడారం, ఆ తర్వాత సొలొమోను కట్టిన ఆ దేవాలయం, అది పరిశుద్ధమైన పర్వతం. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఆ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఈ పరిశుద్ధ పర్వతం మీద
నిలవదగిన వాడు ఎవడని ప్రశ్న వేస్తే దానికి జవాబు 2వ వచనంలో మనం చూస్తున్నాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని ప్రజలారా, ఇక్కడ గుడారము అనగా ఈ దేవాలయం అనగా ఈ పరిశుద్ధమైన పర్వతం అనగా దేవుడు అతి పరిశుద్ధమైన స్థలాన్ని ఏర్పాటు చేసి ఈ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఎవరు కూడా వెళ్ళే అవకాశం లేదు. సంవత్సరానికి ఒక్కసారి యాజకులు మాత్రమే పరిశుద్ధపరచబడి వెళ్ళాలి. ఆ యాజకుడు కూడా ఏదైనా ఆయనలో లోపం ఉన్నట్లయితే ఆయన కూడా ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో నిలవలేడు. కనుక దేవుని ప్రజలారా, ఈ అతి పరిశుద్ధమైన స్థలములోనికి ఎవరు వెళ్ళగలడు? ఎవరు ఆ స్థలమందు అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎవడు ఆ స్థలంలో నివసిస్తాడు అని అంటే బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని. కనుక దేవుని ప్రజలారా, ఈ యొక్క గుడారానికి, ఈ పరిశుద్ధ పర్వతానికి సాదృశ్యంగా ఉన్న దేవుని రాజ్యం అదే పరలోకం. ఈ దేవుని స్థలము ఈ పరలోకంలో, ఆ దేవుని రాజ్యంలో ఎవడు ఉండగలడు అని అంటే, ఎవరు ఆ రాజ్యంలో నివసింపగలడు అని అంటే దేవుని యొక్క వాక్యం మనకు జవాబిస్తుంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని ప్రజలారా, మనం దేవుని రాజ్యంలో ఉండాలంటే, పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే, దేవుడు ఉండే స్థలంలో మనం నివసించాలి అనంటే, ఆ రాజ్యానికి మనం వెళ్ళాలనంటే మనం తప్పనిసరిగా ఏం చేయాలో ఇక్కడ దేవునికి వాక్యం సెలవిస్తుంది. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలని. యథార్థమైన ప్రవర్తన అనంటే నడక అనండి, నడత. అంటే మన నడక ఎలాగుండాలి అనంటే యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండడం అనంటే అందులో ఏ మోసము ఉండకూడదని దాని అర్థం. కపటము లేకుండా ఉండాలని దాని అర్థం. ఈనాడు మనం చూసినట్లయితే చాలా మందిలో ఈ యథార్థత ఉండడం లేదు. దేవునికి వాక్యం సెలవిస్తుంది, పైకి భక్తి కలిగిన వారిగా ఉండి అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటనమాట? అది యథార్థత కాదు. పైకి మాత్రమే భక్తి కలిగి ఉన్నాం, కానీ ఆ భక్తిని మనం ఏమంటామనంటే, బైబిల్ ఏమంటుందనంటే దొంగ భక్తి అని అంటారు. చాలా మంది స్నేహం చేస్తారు. ఆ స్నేహం చేసినప్పుడు అది నిజమైన స్నేహమేనా అంటారా? కానీ కొంతమంది స్నేహం చేస్తే ఆ స్నేహం దొంగ స్నేహం అవుతుంది. కనుక దేవుని ప్రజలారా, ఈ రోజున మనము ఏం చేస్తున్నాము? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నామా? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండడం అనంటే అందులో మనము మోసం లేకుండా జీవించాలి. ఏ విధమైన కపటం లేకుండా మనం ప్రవర్తించాలి. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు యోబుని గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోబుని గురించి దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిచ్చింది అని అంటే, యోబు యథార్థవంతుడని. యోబు యథార్థవంతుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు యోబుని గురించి దేవుని యొక్క వాక్యము ఆ విధంగా సంబోధించింది? ఏమిటి ఆయన చేసిన పని ఏమిటి అని అంటే, ఆయన గురించి మనందరికీ బాగా తెలుసు. ఈ యోబు ఆయన నివసించే దేశంలో గొప్ప ధనవంతుడు. ఆయనకు అన్నీ ఉన్నాయి, ఏమీ లోటు లేదు. అయితే అటువంటి యోబు యథార్థంగా ఉంటాడని, దేవుని యెడల భయము భక్తి కలిగి ఉంటాడని, చెడుతనమును విసర్జించిన వాడని, న్యాయముగా జీవించేవాడని,
మనము దేవుడే యోబుని గురించి సాక్షి చెప్పడానికి మనం ఎట్లుంటాం. ఆయనలో ఉండే యథార్థత ఏమిటనంటే చూసినట్లయితే చూడండి, ఆయనకి ధనం ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి ఆరోగ్యం ఉంది, స్నేహితులు ఉన్నారు. ఆయన నివసించే పట్టణంలో ఆయనే ధనవంతుడు. అయితే ఆయన యథార్థవంతులను ఎలా చెప్తాము అని అంటే, ఒక రోజున సాతాను అతను శోధించింది. అలా శోధించినప్పుడు ఏం జరిగిందని అంటే, యోబుకున్న 10 మంది సంతానం ఒకరోజు చనిపోయారు. తరువాత ఆయన ఆస్తిపరుడు, ఆయనకున్నంత ఆస్తి ఆయన ఉన్న దేశాలకు ఎవరికి కూడా లేదట. ఆ ఆస్తి అంతా పోయింది. తరువాత ఆయన ఆరోగ్యవంతుడు, ఆరోగ్యం అంతా పోయింది. స్నేహితులు ఉన్నారు, స్నేహితులు ఆయనను దూషించారు, భార్య దూషించింది. ఆయనకు కలిగిన బలహీనతను బట్టి, అనారోగ్యం బట్టి గోక్కోవడానికి గోళ్ళు కూడా లేకుండా బూడిదలో కూర్చున్నట్టుగా మనం చూస్తాం. ఆ పరిస్థితుల్లో యోబు మనకి ఎలా కనిపిస్తున్నాడో చూడండి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా తన కుమారులు చనిపోయినప్పుడు దేవుడిచ్చాను, దేవుడు తీసుకున్నాడు అన్నాడు, దేవునికే స్తోత్రాలు అన్నాడు. అలాగే ఆస్తంతా పోయిన తర్వాత కూడా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే స్తోత్రం అన్నాడు. తర్వాత తనకి అనారోగ్యం వచ్చింది, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం అన్నాడు. అలాగా దేవుని ప్రజలారా, ఆయనకు కలిగి ఉన్నప్పుడు దేవుని ఏ విధంగా స్తుతించాడో, ఆయనకు నష్టం వచ్చినప్పుడు కూడా, కష్టం వచ్చినప్పుడు కూడా, బాధ వచ్చినప్పుడు కూడా, వ్యాధి వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కనుక యథార్థంగా ప్రవర్తించడం అని అంటే, పరిస్థితులు ఏ విధంగా మారినా దేవుని మాత్రము స్తుతిస్తూనే ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి, ఆయనకు భయపడుతూనే ఉండాలి, ఆయనకు లోబడుతూనే ఉండాలి. కనుక ఈనాడు చాలా మంది దేవునికి ఎలా ఉంటారంటే, మరి కపటముగా జీవిస్తుంటుంటారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా భక్తిగా కనబడతారు. మళ్ళా దేవుని మందిరం విడిచిపెట్టేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోయి లోకానుసారంగా జీవిస్తుంటుంటారు. ఇది యథార్థత కాదనండి, ఇది మోసం అనాలి, ఇది వేషధారణ అనాలి, ఇది కపటం అని అనాలి. బైబిల్ గ్రంథంలో అననీయ సపీరా గురించి మనకు తెలుసు. అననీయ సపీరా అనేవారు వారిని చూస్తుంటుంటే వాళ్ళు మనకు యథార్థత కనపడతారు. ఎలాగనంటే, వారికి ఉన్న స్థలాన్ని అమ్మారు. అమ్మిన తర్వాత అందులో నుంచి 10వ భాగము దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు. వారు అక్కడ ఏమంటారంటే, కొంత ఇంటి దగ్గర దాచిపెట్టి మేము ఇంతకే అమ్మామని చెప్పేసి వారు చెప్పడాన్ని అక్కడ మనం చూస్తాం. అందుకని అక్కడ భక్తులు అంటారు, ఎందుకు మీరు దేవుణ్ణి మోసం చేస్తున్నారని. అందుకని ఈ రోజున మనము యథార్థంగా లేకపోవడము దేవుణ్ణి మోసం చేయడమే. మనం యథార్థంగా లేకపోవడము కపటమైన జీవితాన్ని జీవించడమే. కనుక ఇలాగ మోసం చేయడము, కపటము చేయడము, లేకపోతే దేవుని ఎడల మరి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించకపోవడం వలన మనం ఏ కోల్పోతున్నాము అనంటే దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాము. అందుకని దేవుని ప్రజలారా, దేవుని రాజ్యంలోనికి ఎవరు ప్రవేశించగలరు అనంటే, ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. తర్వాత చూసినట్లయితే నీతిని అనుసరించవచ్చు. నీతి అనంటే మంచి, అనుసరించడం అంటే మంచి కార్యాలు చేయడం. నీతిని అనుసరించడం అని అంటే మంచి కార్యాలు చేయడం. దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఎవరు దేవుని రాజ్యంలో ఉండగలరు,
ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని అంటే ఎవరైతే నీతిగా ఉంటారో, అంటే నీతిని అనుసరిస్తారో, అంటే మంచి కార్యాలు ఎవరైతే చేస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని. నీతిని అనుసరించడం అంటే ఈరోజు మనము ఈ లోకంలో జీవిస్తున్న మనకి మంచేదో చెడేదో బాగా తెలుసు. ఎందుకు చెప్పారంటే ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుడు తినొద్దన్న పండును తిన్నారో అప్పుడే వారికి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము అనే అక్కడ రాయబడింది. అప్పుడు వారు ఆ వృక్షఫలాన్ని ఎప్పుడైతే తిన్నారో మంచేదో చెడేదో మనుషులకు తెలిసిపోయేది. అందుకనే ఈ లోకంలో ప్రతి మనుషునికి కూడా మంచేదో చెడేదో తెలుసు. ఎందుకు చెప్పనంటే ఈ లోకంలో మంచి ఉంది, చెడు ఉంది. కనుక ఇక్కడ దేవుని చిత్తం ఏమై ఉందని అంటే మనము చెడును విడిచిపెట్టాలి, మంచిని చేయాలి. కనుక మంచి చేయాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే ఎవరైతే మంచి చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతారు. ఈ లోకంలో మంచి చెడులు అనేవి ఉన్నాయి. అలాగని ఏది పడితే అది మనము చేసుకుంటూ పోవడం కాదనండి. ఏదైనా మనం చేయాలని అనుకున్నప్పుడు ముందు మనం యోచించాలి, ఇది మంచిదా లేకపోతే చెడ్డదా. ఇప్పుడు మనకి అది మంచిదని తోచిందని అనుకోనండి, అది తప్పనిసరిగా మనము ఆ పనిని చేయాలి. అది చెడు అని చెప్పేసి మనకి తెలిసిందనుకోనండి, అది మనం ఇక చేయకూడదు. కనుక ఈ రోజు మనము ఈ మంచి చేయడము, ఈ చెడు చేయడం అనేది ఎలాగ ఆధారపడి జీవిస్తున్నారంటే దేవుని మీద ఆధారపడి మాత్రం మనము ఈ పనులు చేయలేకపోతున్నాము. ఎందుకు చేద్దానంటే నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు శిక్షిస్తాడు, దేవుడు గాయాలు మనం రేపుతున్నాము, దేవుడు మనకు బాధ కలిగిస్తున్నాము అని అనుకున్నట్లయితే మనం చెడు చేయమన్నాం. ఎప్పుడు మనము మంచి చేస్తాం. కానీ ఈ రోజున మనకి అది చేస్తున్నది చెడని తెలిసి, అది దేవునికి వ్యతిరేకమైన తెలిసి కూడా ఈ రోజున మనం అదే చేస్తున్నామంటే దానికి కారణం ఏంటన్నమాట, దేవునికి భయపడకపోవడమే, మనుషులకు భయపడి మాత్రమే. హల్లెలూయా. అందుకని దేవుని ప్రజలారా ఈ రోజున మంచేదో తెలిసి మనము మంచి చేయాలి, చెడేదో తెలుసుకొని చెడును చేయడం మానేయాలి. ఈ రోజుల్లో చాలా మందికి ఇది లేదు అన్నమాట. ఎందుకంటే మంచి అయినా చెడైనా అది మనకు అనవసరం. ఇది మనుషులకు ఇది యోగ్యమైనది, ఇది మనుషులకు ఇష్టమైనది, ఇది నాకు అనుకూలము అని ఇలాగా మనుషుల గురించి ఆలోచించి మాత్రమే మనం కార్యాలు చేస్తున్నాం. కానీ ఇది మంచిది ఇది చేయాలి, ఇది చెడ్డది ఇది మానేయాలనేది మాత్రము ఈనాడు చాలా మందిలో లేదన్నాండి. అందుకు దేవుని ప్రజలారా యోచించానండి, దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించగలరు అనంటే మంచి ఏదో తెలుసుకుని మంచి చేసేవారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారనండి. చెడు అని తెలిసి దాన్ని ఎవరైతే మానేసుకుంటారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారనండి. కనుక ఈ రోజున మనము ఒకసారి ఆలోచించానండి, ఈ రోజు మనం చేసే ప్రతి పని ఏ విధంగా ఉంటుంది చెప్పండి. దేవునికి లోబడి చేస్తున్నామంటారా, దేవునికి భయపడి చేస్తున్నామంటారా? ఇది నిజంగా ఇది దేవునికి వ్యతిరేకం, ఇది దేవునికి అసహ్యము, ఇది దేవునికి ఇష్టం ఉండదు, అందుకని ఇది చెడ్డది, ఇది మనం చేయకూడదని ఎంతమంది దేవుని ప్రజలు చెడ్డ కార్యాలు చేయడం మానేస్తున్నారు చెప్పండి. అందుకని దేవుడు చేయొద్దన్నది ఏది కూడా అది మంచిది కాదు. దేవుడు చేయొద్దన్నాడంటే దాని అర్థం ఏంటి, అది మంచిది కాదని దాని అర్థం. అందుకని దేవుడు చేయొద్దన్నది మంచిది కాదు. అలాగని దేవుడు చేయొద్దన్న దాన్ని ఈ రోజు మనం చేస్తున్నాం అంటే చెడు చేస్తున్నాం. అంటే ఈ రోజున ఏమాత్రం కూడా చెడ్డ చేయడానికి భయం లేదనండి. కనుక ఈ రోజున దేవుని నమ్ముకున్నామని చెప్పి ప్రార్థన చేసి ప్రవాక్యం చదువుకుంటూ మందిరాలకు వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదనండి, ప్రయోజనం లేదు. ఎందుకు చేద్దానంటే ఇది చెడ్డది అనేది మనకు తెలిసిన తర్వాత దాన్ని చేయడం మనం మానేయాలి. ఇది మంచిది అది మనకు తెలిసిన తర్వాత అది తప్పనిసరిగా దాన్ని మనం చేయాలి. ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు? ఎవరు ప్రవేశిస్తారంటే ఎవరైతే నీతిని అనుసరిస్తారు, అంటే మంచి కార్యక్రమాలు జరిగిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారనేది దేవుని యొక్క వాక్యం. తర్వాత చూసినట్లయితే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అంటే దేవునికి వాక్యం సెలవిస్తుంది.
మనము అబద్ధము పలకకూడదని, అబద్ధికులు దేవుని రాజ్యంలో ప్రవేశించడాని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఇంకా అనేక చోట్ల రాయబడి ఉంది. ఈ అబద్ధం గురించి మనం చూసినప్పుడు సాతాను అంటే అబద్ధికుడని, అబద్ధమాడే వారందరూ కూడా వాడి పిల్లలవుతారని చెప్పేసి బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని దేవుని నమ్మిన మనము, దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్న మనము ఏ పరిస్థితుల్లో కూడా అబద్ధమాడకూడదనండి, అబద్ధమాడకూడదు. అది ఎలాగట? హృదయపూర్వకముగా నిజం పలకాలండి. హృదయపూర్వకముగా, మనపూర్వకముగా మనము సత్యమే మాట్లాడాలి, సత్యమే పలకాలి, నిజమే మాట్లాడాలి. కానీ అబద్ధం అనేది మాట్లాడకూడదు. ఈనాడు చాలా మంది చూస్తుంటుంటే హృదయపూర్వకంగా అబద్ధాలు మాట్లాడతారనండి. అబద్ధాలు మాట్లాడడానికి నిజంగా చాలా మంది భయపడతారు. కొంతమందిలో అబద్ధం మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా సిన్సియర్గా మాట్లాడుతుంటుంటారు. దీనికి వాక్యం చెప్పేది అదే, మనము అబద్ధము అనేది హృదయపూర్వకంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది మనం హృదయపూర్వకముగా నిజమే మాట్లాడాలి. ఎందుచేతనంటే అబద్ధికులు దేవుని రాజ్యంలో ప్రవేశించాలనేది దేవుని యొక్క వాక్యం అనండి. అందుకని మనం చిన్న చిన్న విషయాల్లో మన అబద్ధాలు ఆడుతుంటుంటాము. అందులో పెద్ద తప్పు ఏముంది, పొరపాటు ఏముందని అనుకుంటాము. కనుక అది ఎంత పొరపాటు అనంటే దేవుడి రాజ్యాన్ని మనం కోల్పోతున్నామన్న సంగతిని మనం గుర్తించాలనండి. అందుకు దేవుని ప్రజలారా, మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు నిజమే మాట్లాడాలి, నిజమే పలకాలి. అది కూడా హృదయపూర్వకముగా. కనుక నా మాటలు ముగిస్తున్నాను. దేవుని ప్రజలారా, పరిశుద్ధమైన స్థలము దేవుని రాజ్యము, పరిశుద్ధుడైన దేవుడి స్థలము, కోట్ల కొలది దేవదూతలు పరిశుద్ధమైనవి అవి ఉండే స్థలము. ఆ పరిశుద్ధమైన స్థలములో ఎవరు ఉండగలరు? ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు ప్రవేశించగలరు అనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థంగా ఉండాలి, మంచి చేయాలి, నిజమే పలకాలి. మనము ఈ విధంగా జీవించినప్పుడు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. అందుకని దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనుషులకు భయపడి మనం ఏది చేయకూడదండి, దేవునికి భయపడి మాత్రమే చేయాలి. కనుక దేవుడు ఏదైతే చేయమన్నాడో అది మంచిది. కనుక దేవుడు చేయమన్నాడో ప్రతిదీ కూడా మనము చేయాలి. దేవుడు ఏదైతే మానేయమన్నాడో అది చెడ్డదే. అందుకని దేవుడు మానేయమన్నవన్నీ కూడా మనము మానేయాలి. యథార్థంగా ఉండాలి, బయటైనా లోపలైనా ఎక్కడున్నప్పుడు కూడా యథార్థంగా ఉండాలి. అలా కాకుండా ఉన్నట్లయితే మనము మోసం చేసేవారం అవుతామనండి, కపటముగా జీవించేవారం అవుతామనండి. అలాగూ మరి మోసం చేసిన, కపటముగా జీవించిన మరి ఆ అననీయ సభ్యులు అనే వారు నాశనం అయిపోయారు. కానీ యోబు యథార్థంగా ఉన్నాడు, యోబు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడనండి. అందుకని దేవుడి ప్రజలారా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పుడు కూడా మనం యథార్థంగానే ఉండాలి. పరిస్థితులు ఏ విధంగా మారినా సరే మనం మంచిగా చేయాలి. పరిస్థితులు ఏ విధంగా మారినా కూడా మనం నిజమే పలకాలి. ఆ విధంగా జీవిస్తూ దేవుని రాజ్యానికి అర్హులమవుతాం. పరిశుద్ధులకు దీవించిన కాక ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపురుషుడు పంప తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా యేసయ్యా, ప్రభా మేము ఈ లోకంలో ప్రభా నాయన మేము శాశ్వత కాలం ఉండేవారము కాదు తండ్రి. మేము ఎప్పటికైనా నీ రాజ్యంలో ఉండవలసిన వారము తండ్రి. అయితే నీ రాజ్యంలో మేము ఉండాలంటే, నీ రాజ్యంలో మేము ప్రవేశించాలంటే ప్రభా ఈ యొక్క దినమున మేము నేర్చుకున్న విషయము, మీరిచ్చిన జవాబు దేవా, యథార్థంగా ప్రవర్తించాలని, నీతిగా జీవించాలని, మంచి కార్యాలు చేయాలని, మేము హృదయపూర్వకముగా నిజమే పలకాలని మేము నేర్చుకున్నాం ప్రభా. ఆ విధంగా మా జీవితాలు మేము మార్చుకుని ప్రభా, పరిస్థితులు ఏ విధంగా మారినప్పుడు కూడా యథార్థతను అనుసరించి ప్రభా దేవా నైనా నీతిని ప్రభా జరిగిస్తూ దేవా
నిజమే పలికి అబద్ధం ఆడకుండా ప్రభా మా జీవితాన్ని మేము కాపాడుకోవడానికి సహాయం చేయాలి. దేవా నీ ప్రియ బిడ్డలందరినీ కూడా ఈ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. బిడ్డలు ఎక్కడున్నప్పుడు కూడా నీ కృపలో కాచి కాపాడండి దేవా. మా దేశ ప్రజలందరినీ కాపాడండి ప్రభువా. మా దేశ నాయకులను కాపాడండి తండ్రి. చిన్నలను పెద్దలను అధికారులను అందరినీ కాపాడండి తండ్రి. నాయన ప్రభా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా నీవే దిక్కు తండ్రి. నీవే మమ్మల్ని కాపాడాలి ప్రభా. మీరు కాపాడకపోతే తండ్రి నాయన మేము కాపాడబడలేము నాయన. యేసయ్యా గొప్ప దేవుడానికి స్తోత్రం నాయన. మీరు లోకానికి దేవుడు కారణం. ఈ లోకాన్ని సృష్టించింది నీవే ప్రభా. మానవులమైన మమ్మల్ని సృష్టించింది నీవే. అందుకని ప్రభా మీరే మాకు దేవుడు తండ్రి. మీరే మాకు తండ్రి. అందుకని మేమంతా నిన్నే పూజించాలి, నిన్నే ఆరాధించాలి. అయితే ప్రభా మేము ఈ లోకంలో ప్రభా యథార్థత కలిగి ప్రభా నీతిని అనుసరిస్తూ ప్రభా నిజమే పలికి దేవాని రాజ్యానికి వారసులు మొదలట్టుగా మీరు మాకు సహాయం చేయండి. ఎవరే సమస్యలు, ఎవరే బలహీనతల్లో, ఎవరే కష్టాల్లో, ఎవరే నష్టాల్లో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరి యొక్క బాధ నుంచి, ఇబ్బందుల నుంచి, వ్యాధుల నుంచి స్వస్థపరచండి తండ్రి నాయన. ఈ కరోనా వైరస్ తో ప్రభా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. ఈ కరోనా వైరస్ ను ప్రభు మీరు అంతమందించి దాని ప్రభావం లేకుండా ఇచ్చండి తండ్రి నాయన. యేసయ్యానికి వందనాలు తండ్రి నాయన. వీళ్ళకు పనులు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నాడు తండ్రి నాయన. ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మీరు దీవించండి ప్రభా. వీళ్ళ యొక్క కార్యకలాపాల్లో మీరు ఉండండి తండ్రి నాయన. దేవా అతి ముఖ్యంగా ప్రభా అనేక మంది ప్రభా నిజమైన దేవుడు అని నిన్ను తెలుసుకోక ఎరుగక ప్రభా దేవా నాయన యేసయ్యా సృష్టిని పూజిస్తున్న అనేక మంది మీరు దర్శించండి ప్రభా. వారి అంతకాలం నుంచి ప్రభా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించండి, జ్ఞానంలోనికి నడిపించండి ప్రభా. నువ్వు నిజమైన దేవుడు అని, సృష్టికర్త అని, రక్షకుడు అని తెలుసుకొని నిన్నే పూజించి నిన్నే ఆరాధించినట్లు మీరు సహాయం చేయండి. సాతాను బంధకాల నుంచి విడిపించండి ప్రభా. ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ప్రభా నీ రాకడ అతి సమీపముగా ఉంటుండగా ప్రభా ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు ప్రభా. నశించి ఆత్మలు రక్షించడానికి లోకానికి వచ్చి మా కోసం ఎన్నో శ్రమలు పొంది, గాయాలు పొంది, రక్తం కార్చి, శిలువ మరణం పొంది, సమాధి చేయబడి తిరిగి లేచి పరమకు ఆరోహణ మీద తేవా మళ్ళా తిరిగి వస్తానని సెలవిచ్చవుతాను నాయన ప్రభా. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, పవిత్రంగా ఉంటారో, ఎవరైతే నీ రక్తంలో కడగబడితేనే నాయన ప్రభా దేవ జీవిస్తారో వారందరూ కూడా ప్రభా ఎవరైతే యథార్థత కలిగి, ఎవరైతే ప్రభా నీతిగా జీవిస్తారో, ఎవరైతే అబద్ధాలాడకుండా నిజంగా మాట్లాడతారో వారు మాత్రమే నీ రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులని చెప్పావు కనుక తండ్రి. అటువంటి వారిని అందరినీ కూడా ప్రభా నాయన మీరు నీ రాజ్యంలో ఉంచడానికి మీరు మధ్యాకాశానికి రాబోతున్నారు కనుక ప్రభా నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి తండ్రి, సిద్ధపరచండి ప్రభా. ఏ విధమైన సాధన శోధనలు పడకుండా మా యొక్క విశ్వాస జీవితంలో ప్రభు స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి. మా భక్తిని మేము కాపాడుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. దేవాని ప్రజలందరినీ కూడా మీరే కాపాడి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు ప్రేమ, కృప, సమాధానం మనకును లోకమునకు తోడుగా నేరుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, యేసు రక్తమే ఇచ్చాను, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.